నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఒకే ఒక చర్చ ఏందది? ఎస్ఎల్బిసి టనల్ల ఆ యొక్క 8 మంది ఉన్నారా లేదా, బ్రతికి ఉన్నారా, చనిపోయారా, చనిపోతే బాడీలు బయటికి తీస్తారా లేదా, లేకుంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి దీనిపైన ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదు? మంత్రివర్గం ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అసలు దీనిపైన రహస్య కుట్ర ఏంటిది? ఆ యొక్క కార్మికులు మన రాష్ట్రం వాళ్ళు కాదనా, లేకుంటే ప్రజల ప్రాణాలంటే లెక్కలేకపోవడమా, లేకుంటే అధికారులు మనం చెప్పినట్టే వింటారు కాబట్టి ఎట్లా పడితే అట్లా విచ్చలవిడి చేద్దామనే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఉందా? గతంలోనే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అసెంబ్లీలో కూర్చొని ఈ యొక్క కాళేశ్వరం గురించి మాట్లాడమని స్పీకర్ గారు ఆదేశాలు ఇవ్వడంతో అది కాళేశ్వరం కాదు అధ్యక్ష, అదొక కూలేశ్వరం అనుకుంటా ఒక గ్రేట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో రాష్ట్రం అంతా దీని గురించే, అదే కాళేశ్వరం గురించి ప్రతి ఊర్లో ఘాటుగా చర్చించుకున్న వైనాన్ని మనం చూసింది. అదే ఈ రోజు దానిపైన మంత్రులు మాట్లాడకపోవడానికి, వారి యొక్క నోరు కదపకపోవడానికి, దీనిపైన ప్రశ్నించకపోవడాన్ని ఈరోజు ఒక చర్చగా మారిపోయింది, ఒక టాపిక్ సీరియస్గా మారిపోయింది. అది పోను ఈ రోజుతోటి 5 రోజులైనా కూడా ఎస్ఎల్బిసి టనల్లా అసలు మనుషుల గురించి పట్టించుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఇగో ఈ విధంగా సార్ గారు అయితే చేపల ముక్కలు తింటా ఉన్నారు. ఇది ఎక్కడ విడ్డులో మీరు చూసారా? కొర్ర మీన్లు, చేపలు ముక్కల ఫ్రై మంత్రి జూపల్లి గారు, అదే మన జ్యూస్ మంత్రి గారు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఎస్ఎల్బిసి టనల్ దగ్గరలోనే అక్కడ శ్రీశైలం రిజర్వేర్ ఉంది కదా, ఆ రిజర్వేర్ నుంచి రకరకాల చేపల్ని పట్టించి ఆ చేపల నుంచి మంచిగా వేపుడు చేయించి అక్కడ తినే ప్రయత్నాలు చేసిండు, తిన్నాడు కూడా. మరి ఒంటికి ఎట్లా పడతా ఉంది? మనుషులు అనుకోవాలా, గాడిదలు అనుకోవాలా? చేపలు తినే ఇంత పెండన తిన్నా అయిపోవు కదా, అక్కడ ప్రాణాలు పోతా ఉంటే మంత్రుల హోదాలో ఉండి ఈరోజు చేప ముక్కలు తినడం ఇది ఎంత చేదు వ్యవహారము? గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు పరిపాలన ఒక కాంగ్రెస్ కాళేశ్వరం కింద చిరుగబాసిందంటే తిండి తినకుండా, అధికారం లేకుండా అప్పులు చేసి మరి ఆ కాళేశ్వరం దగ్గర పోయి హెలికాప్టర్లు వేసుకొని, కార్లు వేసుకొని, మీడియా వాళ్ళని బలవంతంగా పిలిపించుకొని ఆడ చిరుకబాసిన దాంట్లో వేలు పెట్టి, తలకాయ పెట్టి, జొర్ర పెట్టి, అన్ని పెట్టి చూసినప్పుడు ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ దగ్గర సిగ్గు లేకుండా మనుషుల గాడిదల మీరు, లేకుంటే మనుషుల మృగాల మీరు, అక్కడ మనుషులు చనిపోతా ఉంటే బతుకున్న చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఏం చెప్పాలి, ఏ మొహం చూపెట్టుకోవాలి? ఫలానా ప్రభుత్వం అని సిగ్గుచేటు ఇజ్జత పోయేదానికన్నా మరొక వ్యవహారం పరగొట్టు లేదు కదా. వాళ్ళు పరువు తీసే లోపల మన తెలంగాణ పరువు మనమే తీసుకుంటున్నాం. ఎస్ఎల్బిసి టనల్ దగ్గర జరిగిన ఘటన ఏంది? ఈ యొక్క మంత్రులు చేసే పనులేంది? ఇలా మంత్రులు అనొచ్చా? మరి ప్రజలు వీరిని ఎలా, ఏ విధంగా ఎన్నుకుంటున్నారో నాకైతే గింత సమాజం అవ్వడం లేదు. ఎట్లా తింటున్నారు చూడండి. మళ్ళీ ఈయనకు అవగాహన లేదు, అక్కడ ఎస్ఎల్బిసి టనల్ గురించి ఈయనకు అవగాహన లేదు, అసలు దాన్ని ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అవగాహన లేదు. కానీ దానిపైన కోట్లు మిగులు బడ్జెట్ ఏమైనా మిగిలి ఉంటే దోచుకునే అంత అవగాహన ఉంది, కానీ ఆ యొక్క టనల్ గురించి అవగాహన లేకపోవడం ఈరోజు సిగ్గుచేటు. అరే లోపల మనుషులు చనిపోతున్నారు, అది హార్మ్ఫుల్ టనల్ అయినా దాన్ని దేశం మొత్తం ఖండిస్తా ఉన్నా కూడా ఈరోజు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి ఆ టనల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు 15 నెలల్లోనే ఆ టనల్ కుప్పకూలిపోవడంతో ఇదే వీళ్ళు చేసే ఘనకార్యం? ఇదేనా వాళ్ళ సింపతి? ఇదేనా వారి కుటుంబ 8 అధికార కుటుంబాలకు ఇచ్చే మర్యాద? ఇదేనా? ఇదే విధంగా చికెన్ ముక్క, ఇదే విధంగా ఫిష్ ముక్కలు వేసుకొని తినుకుంటా, తాక్కుంటా, ఊక్కుంటా, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు అలా ప్రెస్ మీట్లు పెట్టి మా ఇష్టం వచ్చినప్పుడు తీస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం, మీకు ప్రశ్నించే హక్కు లేదు, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలని మీడియా వాళ్ళని బెదిరిస్తా ఉన్నారు. మళ్ళీ దుబాయ్ నుంచి వచ్చి ఆడ జల్సా చేసి వచ్చి అక్కడ వాటర్ను నీళ్లు రియాక్షన్ జరగడం వల్ల కుప్పకూలిందంటాడు. అతిపెద్ద ఫిలాసఫర్ ఇసింటాడు. నల్గొండను బాగు చేసే వ్యక్తి, నల్గొండలో ఫ్లోరైడ్ని తరిమే వ్యక్తి ఇట్లా ఈ జ్యూస్ మంత్రి ఇట్లా ఉంటాడు. ఏం జరిగిందే మిత్రులారా అంటే మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇది అసలు వ్యవహారం ఏంటంటే ఒకవైపు వీళ్ళు మనుషులా, అసలు వీళ్ళు మనుషులేనా? ఒకవైపు 8 మంది మనుషులు చనిపోతుంటే ఎస్ఎల్బిసి టనల్ దగ్గర చేపల పులుసు చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి, ఎస్ఎల్బిసి టనల్ ఘటన దగ్గరికి చేపల పులుసు, కొర్రమీను ఫ్రై చేయించుకొని తిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్ఎల్బిసి టనల్ నా బ్రైన్ చైల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పుకునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘటన జరిగిన 3 రోజుల వరకు పత్తా లేకుండా దుబాయ్ పోయి క్రికెట్ మ్యాచ్ చూసి లేటుగా వచ్చిందే కాకుండా చికెన్ అయితే బర్డ్ ఫ్లూ ఉందని చెప్పి 2 రకాల చేపల కూరను చేయించుకొని తినే మంత్రులు ఉంటారు. సిగ్గు లేదు, శరం లేదు.
మనుషులా లేకుంటే ఏ పరంగా వ్యవహరిస్తున్నారో ఇంత అర్థం లేదు. ఎస్ఎల్బిసి టనల్ దగ్గర అక్కడ ఎట్లా ఒక మనిషి చనిపోతే ఆడ నిలబడాలంటే కొంచెం దిగులుగా బాధగా అరే మనిషి బతుకు ఇంతేనా అనుకొని నాకైనా మీకైనా అనిపిస్తుంది. అసోంటిది అక్కడ మనుషుల దగ్గర చనిపోయి ఉంటే వీళ్ళు చేపల పులుసు తింటున్నారంటే వీళ్ళ యొక్క ధోరణి ఏ విధంగా ఉందో చూడండి. అధికారులు పిలిచి తీయండి మీరు తీయండి మళ్ళీ అంటాడు దేశ ప్రపంచంలో లేని నిపుణులు అందరూ ఈయనే ఉన్నారు తీస్తున్నారు అనుకుంటా. వాళ్ళు తీసేది లేదు, లోపల ఉన్నాడు సచ్చేది లేదు. అసలు వాళ్ళు బతికున్నారా లేదా? అసలు ఆ టనల్ లోపల పూర్తి స్థాయిలో చూస్తే మాత్రము ఎట్టి పరిస్థితిలో వారిని బయటికి తీసే ప్రయత్నాలు వీళ్ళు ఏ దాఖడాలు కూడా చేస్తలేరు. అంటే మీడియాల ముందు జస్ట్ అట్లా షోయింగ్ చేయడానికి అధికారులకు లోపల వెళ్తున్నారు, లోపలికి వెళ్ళగా తిరిగి వచ్చాడు అనుకుంటా మళ్ళీ సంకేతాలు పంపించడం తోటి అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ వస్తున్న పరిస్థితి. ఇదా వీళ్ళు చేసేది? వీళ్ళైనా మంత్రులు, వీళ్ళైనా ప్రజల్ని కాపాడేది, వీళ్ళైనా ప్రజల పక్షం నుంచి మాట్లాడే వాళ్ళు వీళ్ళేనా? వీళ్ళు మంత్రులా? వీళ్ళకు వార్డ్ మెంబర్ కూడా అర్హత లేదు, వీళ్ళకి వార్డ్ మెంబర్ కూడా అర్హత లేదు వీళ్ళకి. ఇసుటానికి నేను ఎమ్మెల్యేగా వచ్చి పోటీ చేస్తున్నా అంటే నల్గొండ ప్రజలు చెప్పాల్సింది నీకు వార్డ్ మెంబర్గా కూడా నిలబడే అర్హత కూడా లేదు నీకు అనుకొని చెప్పాల్సింది. ఈరోజు మన రాష్ట్ర అధికారులు కాదు కాబట్టి, మన రాష్ట్ర కార్మికులు కాదు కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కానీ మన రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళు అట్లనే చూస్తారు. వీళ్ళు పాపం ఆ యొక్క బాధితుల యొక్క వాళ్ళ అన్న బ్రదర్లు వాళ్ళు మాట్లాడతాను వింటున్నా. ఈ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం ఎక్కడ లేదు. మా బ్రదర్ వాళ్ళ లోపల చిక్కుకొని బతుకున్నారా చనిపోయినా కదా దాని గురించి కనుక్కోకుండా వస్తున్నారు, రీల్స్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేను మర్చిపోయినా వీళ్ళ బ్రదర్ రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చి కూడా భలే రీల్స్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఆ రీల్ దగ్గర 1 మిలియన్ పోయి ఉంటుంది నాకు తెలిసి. నిన్ననే 1 మిలియన్ పోయి ఉంటుంది. ఎట్లా మంచి పాట పెట్టిండు, నడుచుకుంటా పోతా ఉన్నాడు, అధికారులతో అలా ఇలా అంటుండు, లోపలికి పో అంటుండు, లోపల నుంచి బయటికి తీసుకురాని అంటున్నాడు. ఖతం ఇక అది చూస్తేనే మొత్తం ఇక పనులు అయిపోయినాయి. అది చూస్తేనే మొత్తం ఇక ఓర్చుకుపోయినాయి వ్యాపారం అంతా. ఆ తీరుగా ఉంది మిత్రులారా. ఏం చేద్దాం వీళ్ళని? ఏం చేద్దాం అంటున్నా. ఒక ముఖ్యమంత్రి అసలు ఆ టనల్కి సంబంధం లేకుండానే దేశాలు బట్టి తిరుగుతా ఉన్నాడు. ఆ యొక్క మహానుభావుడు ఆ ప్రచారానికే తిరుగుతూ ఉంటాడు. ఉప ముఖ్యమంత్రి ఆయన హెలికాప్టర్ లేదా రాలేదట. ఎంత సిగ్గుచేటు, ఎంత ఇజ్జత్ తక్కువ వ్యవహారము. నల్గొండ హైదరాబాద్ తిప్పి కొడితే 180 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు పోయి టనల్ దగ్గర పడతారు. అసలు హెలికాప్టర్ లేదట వీళ్ళకి. హెలికాప్టర్ మరి పుట్టుకతోటే హెలికాప్టర్లో తిరిగిల్లో. ఇప్పుడు ఇంకా వీళ్ళ ప్రెస్టేజ్ చూసారా? హెలికాప్టర్ లేదని ఒకడు. ఇంకా సీతక్క గారు ఛాయ్ వడపోతే ఛాయ్ 10 రూపాయలకే ఛాయ్ అన్నట్టుగా ఆవిడ గారు అడవిలో పోయి ఛాయ్ చేసుకుని రామే రీల్స్ చేస్తూ ఉంది. అదే కాళేశ్వరం మీద మాట్లాడమంటే తినకుండా ఊరికొచ్చి మరి మాట్లాడతారు. కిరాయి లేకుండా కిరాయి డబ్బులు అప్పు తెచ్చుకున్నా సరే ఆ కాళేశ్వరం దగ్గర పోయి మాట్లాడతారు. రాష్ట్ర ప్రజలపైన కుట్ర. వీళ్ళకు తినుడు సంపాదించుకోడు తప్ప ఈ మంత్రికేమో పొద్దుగాల జ్యూస్ వేస్తే కానీ మాట్లాడలేడు. అందరు మంత్రులు అట్లే ఉన్నారు. జ్యూస్ వేయందే ఏ మంత్రులు మాట్లాడరు. ఇటువంటి సిచ్యువేషనా? మనుషులేనంటారా వీళ్ళని? మృగాలంటారా? గాడిదలు అంటారా? ఆ చేపల పులుసు చేసే బదులు ఇంత పెండ ఫ్రై చేసుకొని తింటే అయిపోవు కదా. చీ 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 చీ. నల్గొండ పౌరుడే అయి ఉంటే, తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలిసి ఉంటే ఇటువంటి జ్యూస్ మంత్రులను గెలిపియ్యరు. దయచేసి ప్రజలకు చెప్పేది ఒకటే, ఇలా భాగవతాలను చూడండి, చూసింది 10 మందికి చెప్పండి, మార్పు ఇకనైనా కోరండి. ఇసుంటున్న నుంచి మార్పు కోరండి. రేపు ప్రజలకు ఏమైనా అయితే ఇదే విధంగా బర్డ్ ఫ్లూ ఉందని ఆగిలు కానీ లేకుంటే చికెన్ మటన్ మంచిగా ఎప్పుడు తినే వ్యవహారం వీళ్ళది. అటువంటి మనుషులు వీళ్ళు.